అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇక మీ బుజ్జకి వచ్చిందంటే మన తెలంగాణ జోరుదార్ ముచ్చట్లయితే పట్టుకత్తది కదుల్లా. చలో గవేందో పా రాసుకుందాం పాలి. పదవులు ఉన్నామా లేదా అనేది కాదుల్లా, ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల సమస్యలు తీర్చేటోడే అస్సలైన నాయకుడు. ఇంతకీ బుజ్జక్క గంతగానం పోగొడుతుంది, అసలు ఎవరున్నారబ్బా గింత మంచి నాయకుడు అని అనుకుంటున్నారులే. ఇక మా అన్న చెప్తాడు, రాజన్న చూడుండ్రు ఇక ఈ ముచ్చటేందో. ఇగో బుజ్జక్క, సికింద్రాబాద్కు చెందిన మూండా మార్కెట్లో జిహెచ్ఎంసీకి సంబంధించిన పురాతన భవనం కూలి మొత్తం దెబ్బతిన్నదుల్లా. 6 టైలర్ షాపులు, బట్టలు అన్ని ఖరాబ్ అయినాయుల్లా. ఇక సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ శవన ఎరకయింది. ఇక అన్న ఊకుంటాడా? ఊటున పడిగెత్తి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని ఎట్లా జరిగింది ఏందనేది మొత్తం తెలుసుకున్నాడుల్లా. ఇంకా అక్కడ ఉన్న బాధితులందరికీ ఆయన వంతుగా అందరికీ ఆయన పర్సనల్గా 20,000 రూపాయలు ఒక్కొక్కరికి అందిస్తారని చెప్పిండుల్లా. ఇక చూడురికి ముచ్చట. జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఒకటి ఏంటంటే, ఇక్కడ మొదటి నుంచి కూడా మనకు టైలరింగ్ చేసే ఒక 6 కుటుంబాలకు సంబంధించి, 6 కుటుంబాలు అంటే దగ్గర 20 కుటుంబాల వరకు దాని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు. బట్ ఈ వర్షం అనేది మనం ఎప్పుడు కూడా హిస్టరీలో ఇంత వర్షం ఎప్పుడు చూడలే. ఇది దినాల తరబడి వర్షం వచ్చి, మరి లక్కీగా ఏంటంటే ఒక వ్యక్తికి చిన్న ఇంజురీ అయింది తప్ప 5 గంటల సమయంలో, అంటే సాయంత్రం 5 గంటలకు కూడా ఆ పైన అది చాలా పాత బిల్డింగ్ కాబట్టి కూలిపోయేటువంటి సౌండ్ రావడం మూలాన వీళ్ళందరూ బయటికి రావడంతోనే మరి చాలా కుటుంబాలు సేవ్ అయినటువంటి సందర్భం. బట్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారికి నేను ఇప్పుడే చెప్పిన, పొద్దున్నే 1st అవర్లో మొత్తం రిమూవ్ చేయమని చెప్పాను. ఈ చుట్టుపక్కల కూడా డెలాబరేట్ ఏమన్నా ఉంటే కూడా మీరు వెంటనే తీసేయమని చెప్పినాం. సేమ్ టైం ఏంటంటే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వీళ్ళకి కాంపన్సేట్ చేయడానికి, ఎందుకంటే పాపం వాళ్ళ జీవితమే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి. ఇప్పుడు దసరా పండుగ లేకపోతే పండుగలు వస్తున్నాయి కాబట్టి చాలామంది బట్టలు వాళ్ళకి ఇస్తారు కుట్టడానికి, అది సీజన్ కాబట్టి ఆ బట్టలు. రెండోది వాళ్ళకు ఉన్నటువంటి కుట్ట మిషన్లు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైతే ఆ మెటీరియల్ ఉంటుందో అవన్నీ పోయినాయి, ఎందుకంటే మొత్తం కూలిపోయింది కాబట్టి మరి వీళ్ళకు ఏ పద్ధతిలో కాంపన్సేట్ చేస్తారో మరి నేను కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళందరికీ కాంపన్సేట్ చేయాలి. నేను కూడా పర్సనల్గా వాళ్ళని ఆదుకుంటా డెఫినెట్గా. ఎందుకంటే పాపం పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళ జీవన ఆధారమే అది. ఇవాళ రేపు ఏంటంటే మనకు అంతా రెడీమేడ్ వచ్చిన తర్వాత బయటి రాష్ట్రాల నుంచి, బయటి దేశాల నుంచి రెడీమేడ్ బట్టలు వచ్చిన తర్వాత అసలు కనీసం ఇలా జీవితం అనేది దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు ఒకప్పుడు దసరా పండుగ వస్తుందంటే చాలామంది, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ చూస్తే ఎంతోమంది టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇస్తుంటే, ఎందుకంటే వాళ్ళ కుట్టుడుతోనే పండుగలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంది. బట్ ఇప్పుడు అంతా రెడీమేడ్ వాతావరణం వచ్చింది కాబట్టి
వాళ్ళకు వాళ్ళ ప్రొఫెషన్కు సంబంధించి వాళ్ళకి ఆర్డర్స్ రావడమే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఏమన్నా పండుగలు వస్తే డిపెండ్ అవుతారు, ఎందుకంటే పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి మా టైలర్ అయినా మా ఇంటి టైలర్, మా సొంత టైలర్ అనే విధంగా వచ్చి ఆ బట్టలు ఇచ్చుకోవడం తప్ప రెగ్యులర్గా వాళ్ళకు ఆర్డర్స్ ఏం మోస్తలేనటువంటి సందర్భాలు కాబట్టి నేను వారందరికీ కూడా జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దేవుడి దయ వలన ఎవరికి ఏం జరగలేదు కాబట్టి అదొకటి లక్కీ. కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం మరి అదేవిధంగా వాళ్ళని వెంటనే ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి రిహాబిటేషన్ కూడా చూపించాలి. అంటే టెంపరవరీగా ఆదుకోవడం ఒకపాటి అయితే వాళ్ళ భవిష్యత్తు ఎందుకు కూడా చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నేను పొద్దున అందరితో మాట్లాడతా, నేను కూడా ఏం చేయాలో కూడా చేస్తాను. ఇక ఇన్నర్ గదుల్లో ఇయాల్టి మన తెలంగాణ జోర్దార్ ముచ్చట్లయితే మళ్ళా మంచి మంచి ముచ్చట్లయితే మళ్ళా మీ ముంగడికి వస్తుంది మీ బుజ్జక్క. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.